ఆ మాణిక్యం అలా చేశాడా? ఒక్కటేంటండి, చెప్పుకుంటే 190 చేశాడు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. చూడండి రాయుడు గారు, నా డబ్బుతో మీరు ఎమ్మెల్యే అయ్యారనుకోండి, అంటే మీ సపోర్ట్తో నేను కూడా కార్పొరేటర్ అయ్యానుకోండి, అయితే ఏముందండి, మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ క్యాసెట్ మాత్రం నా చేతికి వచ్చేయాలి. అందుకేనయ్యా నోటికి వచ్చినట్టు ఎవరితోనూ వాక్కూడదు అనేది. అసెంబ్లీలో వీడియో కెమెరాలు పెట్టకముందు రోజు కనీసం నేను 25 మందిని కొట్టేవాడిని. కరెక్టే. అసెంబ్లీలో టీవీ కెమెరాలు వచ్చాక మైకులు చేయడం, అమనాభూతులు తిట్టుకోవడం, పంచులు ఊడిపోయేదాకా కొట్టుకోవడం మానేశారు. ఇప్పటిదాకా ఆయన చెప్పిన మ్యాటర్ కూడా అదే కదా. సార్, ఇంతకీ నా ఫ్యూచర్ అని చెప్పండి. ఉంటే కదా. అదిగో మళ్ళీ ప్రస్తుతం వాడు చెప్పినట్టు చేయండి అయ్యా. నర్సు, రండి. పదండి. ఉండవయ్యా, నువ్వు ముందుకు వచ్చి ఆగండి. నవ్వు. నమస్కారం అండి. నమస్కారం. క్యాసెట్ క్యాసెట్. ఆగాగవయ్యా, ఆగు. దేవయ్యా మంగుళ, సోమా, దీనమ్మ మనిషికి 10 రూపాయలు పారేస్తే 300 మంది కూలీలు వస్తారు కదా. చల్ల పిల్లరాజా కోటలో కుక్కల్లాగా మీ 127 గాళ్ళు మేపేది ఎందుకు అనుకున్నా, ఎందుకే. పదండి. నవ్వుతూ ఎల్లు. క్యాసెట్ క్యాసెట్. ఇప్పుడు నమస్తే మాణిక్యం బాబు, నమస్తే. ఒక్క మాట. ఇదిగో మాణిక్యం బాబు, బాబు శ్రమదాన కార్యక్రమం చూసి చెమట వచ్చి ఈ కాలనీ రోడ్లన్నీ ఊడ్చేశా. జన్మభూమి కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టించేశా. ప్రజల వద్దకు పాలనలాగా రోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి యాపిల్ పళ్ళు ఇచ్చి హాస్పిటల్ బిల్లు కూడా కట్టేశా. మరి నువ్వు చెప్పినవన్నీ చేస్తాను కదా. బాబు నా క్యాసెట్ ఇచ్చేవయ్యా. ఇంకా నా జన్మలో ఏ టీవీకి నేను ఇంటర్వ్యూ ఇవ్వను. నా 127 బామ్మర్దుల మీద ఒట్టు. వారిని సింహాద్రి బస్సు. ఇంకెప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం చేశామని తెలిసిందో తెలుసు, చెడ్డీలో బాంబు పెడతావు. ఈసారి పెట్టి ఊరుకోను, పేలుస్తాను. నీ చటాకులో నా చెడుగుడు పంచలో పేలితే ఏమవుతుందో తెలుసుగా. బ్రహ్మాండం బదలవుద్ది.